హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మా ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 30 జూలై 2025 ఈరోజు షేర్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు మన షేర్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి జరిగిన దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. నిఫ్టీ చూసుకుంటే ప్రీవియస్ క్లోజ్ 24,821లో క్లోజ్ అయిన మార్కెట్ ప్రజెంట్ 24,890 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే దాదాపు 70 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అయింది. అండ్ 24,902 దాకా వెళ్ళిందండి హై. అండ్ 24,771 దగ్గర మనకి 33 పాయింట్ ప్లస్తో ఈరోజు నిఫ్టీ 50 క్లోజ్ అయింది. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ సతీష్ అడపాండి, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం సంప్రదించండి. అండ్ ఈరోజు నెక్స్ట్ చూసుకుంటే మనకి సెన్సెక్స్ ఒకసారి గమనిస్తే మనం నిఫ్టీ చార్ట్ ఒకసారి గమనిస్తున్నాము. మనం తర్వాత సెన్సెక్స్ ఒకసారి కనిపిస్తాం. ప్రీవియస్ క్లోజ్ 81,337 దగ్గర మనకి ప్రీవియస్గా క్లోజ్ అయింది. అండ్ ఈరోజు ఓపెనింగ్ 81,594 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే 200 పాయింట్స్ ప్లస్లో మనకు ఓపెన్ అయింది మార్కెట్. అది దాదాపు 81,618 దాకా హైకి వెళ్ళింది. తర్వాత 187 దగ్గర 143 పాయింట్లు, 481 దగ్గర 143 పాయింట్లతో మనకి ఈరోజు క్లోజ్ అయిందండి. ప్లస్ ఈరోజు క్లోజింగ్ మాత్రం పాజిటివ్గా ఉంది. సెన్సెక్స్ ఒకసారి చార్ట్ను ఒకసారి పరిశీలిస్తే మనకి పాజిటివ్లో ఓపెన్ అయిన మార్కెట్ తర్వాత నిదానంగా నెగిటివ్లోకి వెళ్ళింది. నెగిటివ్లో నుంచి మళ్ళీ పాజిటివ్లోకి వచ్చింది. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ సతీష్ అడపాండి. మీకు మంచి మంచి సలహాలు ఇస్తాము. అండ్ ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనిద్దామండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే ప్రీవియస్ క్లోజ్ 56,222 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ 56,310, అంటే దాదాపు 90 పాయింట్ ప్లస్తో ఓపెన్ అయిన మార్కెట్ 56,321 దాకా హైలోకి వెళ్ళిన మార్కెట్ మనకి -71 పాయింట్ల ట్రేడింగ్తో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో ముగిసిందండి. 56,150 దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ ముగిసింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇండిసెస్ మాత్రం పాజిటివ్లో ఉన్న మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈరోజు నష్టాలతో మనకి ట్రేడ్ అయిందండి. నష్టాలతోనే మనకి క్లోజ్ అయింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి నిఫ్టీ 50 ఒకసారి ఆప్షన్స్ డేటా గమనిద్దాం. నిఫ్టీతో ఒకసారి ఆప్షన్స్ డేటా గమనిస్తే ఇది ఫ్లాట్గా ట్రేడ్ అయిందండి. ఈరోజు మొత్తం ఆసిలేషన్స్ బాగా ఉంది. పైకి కిందకి వెళ్ళింది, మైనస్లోకి వెళ్ళి ప్లస్లోకి వచ్చింది. కాబట్టి రెండు వైపులా ఈరోజు పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్ రెండు నార్మల్ అవుతున్నాయండి. అండ్ రెండు కూడా న్యూట్రల్గా ట్రేడ్ అయ్యి ఈ మన ఆప్షన్స్ ఐటమ్స్ మాత్రం కాస్త లాసుల్లోకి వెళ్ళాయండి. టూ సైడ్స్ కూడా, పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్ రెండు కూడా మనకి డీప్ ఇందామనీలో మాత్రమే పాజిటివ్లో నడుస్తుందండి కాల్ సైడ్. నిఫ్టీ రేపు ఆప్షన్స్ వీకెండ్ ఎక్స్పైరీ డే కాబట్టి ఒకసారి ఫుడ్ సైడ్ ఇందామని, కాల్ సైడ్ వేద్దామని అండ్ అవుట్ అవుదామని చూద్దాం.
ఒకసారి గమనిస్తే ఫుడ్ సైడ్ కూడా మనకి మైనస్ రిలేటెడ్ అయినాయండి. ఆప్షన్స్ అనేవి నష్టాలుగా ముగిసిన ఈరోజు. చార్ట్ ఒకసారి గమనిద్దాం. మనం ఆప్షన్స్ ఐటమ్స్ తీసుకుందాం. కాల్ సైడ్ ఇందామనే ఫస్ట్ ఐటమ్ తీసుకొని గమనిస్తున్నాం. చార్ట్ ఒకసారి చూడండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, షేర్ మార్కెట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మీకు మంచి మంచి సలహాలు సూచనలు మార్కెట్లో ఎవరు ఇవ్వడాన్ని స్పష్టంగా క్లియర్ కట్గా మీకు ఏది లాభదాయకమో, ఏదైతే మనకి లాభాలు తీసుకొచ్చి పెడుతుందో ఆ సలహాలు మాత్రమే ఇస్తామండి. నో లాసెస్ మ్యాక్స్ ప్రాఫిట్స్ ప్రాతిపదికన మీకు మంచి సలహాలు ఇస్తాము. నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి, కొంచెం నిల్లుగా కూడా ఉంటాయి. అండ్ ప్రాఫిట్స్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చే విధంగా మేము సలహాలు సూచనిస్తామండి. మా సలహాలు సూచన కోసం మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. సైడ్ చార్ట్ ఒకసారి గమనిస్తున్నాం మనం. సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా ఒకసారి గమనిస్తున్నామండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మనం సంప్రదించవచ్చు. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్. నో లాసెస్, లెస్ లాసెస్ అండ్ మ్యాక్స్ ప్రాఫిట్స్ ప్రాతిపదికన మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వబడిన మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ సతీష్ ఎడప. మా సలహాలు సూచన కోసం వాట్సాప్ నెంబర్ ఉందండి డిస్క్రిప్షన్లో, దానికి మెసేజ్ పెట్టండి. పుట్ ఆప్షన్ ఇన్ ద మనీ అండ్ కాల్ ఆప్షన్ ఎట్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయినా కానీ తర్వాత బాగా నెగిటివ్లోకి వెళ్ళింది. నెగిటివ్లోకి వెళ్ళి మళ్ళీ పాజిటివ్లోకి వచ్చింది. మార్కెట్ బాగా ఆసిలేషన్ మోడ్లో ఉంది ఈరోజు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కానీ లేదంటే షేర్ మార్కెట్లో మీకు ట్రేడింగ్ ఐడియాస్ కానీ కావాలన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. ఈ యూట్యూబ్ ముఖంగా ఇచ్చేది ఎడ్యుకేషన్ పర్పస్ అండి. ఇది జనరల్గా పర్పస్ మాత్రమే. ఇది ఏది సలహాలు సూచనలు రికమెండేషన్లు ఏం చేయట్లేదు. దీనిలో మీకు పర్సనలైజ్డ్గా మీకు కావాలనుకుంటే షేర్ మార్కెట్లో ఎలాంటి నష్టాలు లేకుండా లాభబాటలు పనిద్దామనుకుంటే
మేము మీ సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. పెయిడ్ సలహాలు మాత్రమే, ఇది ఫ్రీ సలహా మాత్రం కాదు. దానికి రెడీ మెసేజ్ పెట్టండి. కాకపోతే మీకు గ్యారంటీ ఇస్తాం, మా వల్ల ఎటువంటి లాస్ రాదు, మీకు మ్యాక్సిమం ప్రాఫిట్స్ మేము తీసుకొచ్చి పెడతామని గ్యారంటీ ఉంది. సెన్సెక్స్ ఒకసారి ఆప్షన్స్ చార్ట్ గమనిస్తుంది. కాల్ సైడ్ ఆప్షన్ చార్ట్ గమనిస్తున్నాయి. ఇప్పుడు పుట్ సైడ్ ఆప్షన్ ఫస్ట్ ఐటమ్ ఇందామని ఒకసారి గమనిస్తున్నాం. నేను షేర్ మార్కెట్ హాస్టల్ స్పెషలిస్ట్ అండి. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్లో సలహాలు సూచన కోసం మా వాట్సాప్ నెంబర్ ఉందండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా ఒకసారి గమనిద్దామండి. బ్యాంక్ నిఫ్టీ కూడా మన కాల్ సైడ్ మైనస్లో నడిచిందండి, చూడండి. కాల్ సైడ్ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ సలహాలు అయినా కానీ, ట్రేడింగ్లో మీకు స్వింగ్ ట్రేడింగ్ అయినా కానీ, లేదంటే మీ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అయినా కానీ, లేదు అంటే మీ స్కాల్పింగ్ అయినా కానీ మంచి మంచి సలహాలు ఇస్తామండి. మీకు ₹1 లాస్ లేకుండా మీకు మ్యాక్స్ ప్రాఫిట్స్తో మీకు సలహాలు ఇస్తాము, అది మా గ్యారంటీ. సలహాలు సూచనల కోసం, ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ సలహాలు సూచన కోసం మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ షేర్ మార్కెట్ హాస్టల్ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్. మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. మా సలహాలు సూచనల కోసం కన్సల్ట్ చేయండి. కన్సల్టెన్సీ ఫీజు ఉంటుంది. అయితే మీకు ₹1 కూడా నష్టం రాకుండా మ్యాక్స్ ప్రాఫిట్స్ మేము మీకు అందించబోతున్నామండి. ఈ సదావకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు మీకు. ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా పరిశీలిస్తున్నాం మనం ప్రజెంట్. వీళ్ళు ఎగ్జాంపుల్గా చార్ట్స్ తీసుకుంటామండి. కాల్ సైడ్ ఫస్ట్ ఇందామని ఫస్ట్ ఐటమ్ ఒకసారి తీసుకుంటున్నాం. మీకు గమనిస్తే ఈరోజు దాదాపుగా ఫ్లాట్గానే ట్రేడ్ అయిందండి, అందుకే మైనస్లోకి వెళ్ళింది మనకి. ప్లస్ మైనస్లోకి వెళ్ళింది, ఫ్లాట్గా ట్రేడ్ అవుతే మనకి మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ నష్టాలతో ముగిసింది. కాబట్టి కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి నష్టాలతోనే ముగిస్తాయండి. ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి టైం డీకే ఉంటుంది కాబట్టి నష్టాలతో ముగిస్తుందండి. బ్యాంక్ నిఫ్టీ ఫుడ్ సైడ్ ఇందామని ఆప్షన్ ఒకటి తీసుకొని మనం చూద్దామండి.
ఏమైనా ఆప్షన్ ఒకసారి గమనిస్తే చూసారుగా. ఫుడ్ సైడ్ ఆప్షన్ మాత్రం కాస్త పాజిటివ్లో ఓపెన్ అయినాయి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నష్టాలతో ట్రేడ్ అయింది కాబట్టి మనకి ఫుడ్ సైడ్ ఆప్షన్ కొద్దిగా ప్రాఫిట్ నడిచింది. ఇది ఇందామని ఆప్షన్స్ ఐటమ్ కాబట్టి ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ కొద్దిపాటి లాభాలను ఇచ్చిందండి. షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, షేర్ మార్కెట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్. మా సలహా సూచన కోసం మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అండ్ టాప్ గెయినర్స్ స్టాక్స్కి వస్తే మనకి టాప్ గెయినర్స్ చూడండి. జేయూబీఎల్ ఫార్మా అనేది 7%, డిమార్ట్ అనేది 7%, క్రాఫ్ట్స్మెన్ అనేది 6.5%, కోరమండల్ 6%, అండ్ ఎల్ఎన్టీ 4.8%, కేపీటెక్, అపోలో అండ్ ఈపీఐఎల్ 3.5%, ఈపీఆర్, క్యాప్లైన్, మహాలైఫ్, నోవామా అనేది 2.8% పైన ఈరోజు గెయిన్ అయినాయండి. పాజిటివ్ నోట్స్ని అండ్ కార్బన్ ఫ్యాక్ట్ ఇవన్నీ 2% పైన మనకి ఈరోజు పాజిటివ్లో నడిచినాయి స్టాక్స్. టాప్ లూజర్ స్టాక్స్ అండి. ట్రివేణి అనేది 6.5%, 5 స్టార్ అనేది 5.98%, బ్లూ డాట్ అనేది 4.75% నష్టపోయినాయండి ఈరోజు. టాటా మోటార్స్ 3.5% దాకా నష్టపోయింది. బంధన్ బ్యాంకు, ఫోర్స్, వెల్సన్, విజయ కూడా 2.63% దాకా నష్టపోయినాయి. బ్రిగేడ్ కూడా 2% పైన నష్టపోయినాయి. ఐఎఫ్ఎల్ కానీ ఐటీఏ కానీ ఇవన్నీ 2% పైన నష్టపోయినాయి. పిఎన్బి హౌసింగ్ కానీ మెడాడెంట్, సిడిఎస్ఎల్ కానీ ఇవన్నీ 1.7% పైన నష్టపోయినాయండి ఈరోజు. డోమ్స్, జేఎస్ ఇన్ఫ్రా కానీ ఇవన్నీ కానీ 1.5% మనకు నష్టపోయినాయండి. ఇది ఈరోజు మన విశ్లేషణ. మా ఛానల్ని ఆదరించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ మీ సతీష్ అడప. థ్యాంక్ యూ వెరీ మచ్.